ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి కానీ ఎక్కువ లాభాలు పొందాలి అని చెప్పి అంటూ ఉంటారు చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసేవారు. సో అలాంటి రిటర్న్స్ ఇచ్చే వాటిని మనం ఏమంటామంటే మల్టీ బ్యాగర్ స్టాక్స్ అంటాం. అయితే మల్టీ బ్యాగర్ స్టాక్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, అట్ ది సేమ్ టైం 1x 2x 3x 5x గ్రోత్ కూడా ఇస్తూ ఉంటాయి. అసలు ఇదంతా ఎలా జరుగుతూ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఏంటో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇవాళ మనతో ఉన్నారు సో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బర్స్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే రాజీవ్ సార్. మల్టీ బ్యాగర్ స్టాక్స్ అంటే ఎక్కువ రిటర్న్స్ 1x 2x అండ్ 5x రిటర్న్స్ ఇస్తాయి. అసలు ఇవి ఎలా వర్క్ అవుతాయి, అట్ ది సేమ్ టైం ప్రజెంట్ ఏమేమి ఉన్నాయి మార్కెట్లో? సో మల్టీ బ్యాగర్స్ వచ్చేసి జనరల్గా ఏంటంటే అంటే ఎక్కువగా డిస్కవర్ అవ్వలేదు, బట్ స్టిల్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ మార్కెట్. అంటే వాళ్ళు అవి మంచి గ్రో అవుతున్నాయి. సడన్గా ఇన్వెస్టర్స్ డిస్కవరీ అయ్యింది అనుకోండి, గ్రోత్ అనేది ఎంత ఫాస్ట్ ఉందంటే మల్టిపుల్ టైమ్స్ గ్రో అవ్వచ్చు. సో దీనికి కావాల్సిందంటే కొంచెం ఓపిక, కొంచెం సెలెక్షన్ అండ్ కొంచెం అదృష్టం, మూడు కూడా కావాలి. అందుకోసమే మల్టీ బ్యాగర్స్ ఎప్పుడైనా సరే ఓన్లీ 1-2 మీద కాకుండా ఒక 3-4-5 స్టాక్స్లో డైవర్సిఫై చేసుకొని ఉన్న క్యాపిటల్ని కొంచెం కొంచెం చేయడం వల్ల 1-2 అదృష్టం బాగాలేకపోయినా 3 కానీ 2 వచ్చినా మనకి 5 టైమ్సే కాదు 10-20 టైమ్స్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేసుకోవాలి. సో మరి వేరే స్టాక్స్ కి వీటికి సెక్టర్స్ మళ్ళీ జనరల్ గా బ్రాడ్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసేటప్పుడు ఒక 25-30% ని శాటిలైట్ పోర్ట్ఫోలియో అంటామా. దెర్ ఆర్ కోర్ పోర్ట్ఫోలియో, దెర్ ఈస్ శాటిలైట్ పోర్ట్ఫోలియో. కోర్ ఈస్ వేర్ యూ బిల్డ్ అకార్డింగ్ టు నీ రిస్క్ ప్రొఫైల్, స్టెబిలిటీ కోసం. కుడ్ బి ఐడియల్లీ 60-70% ఆఫ్ నీ డబ్బుల్ని నువ్వు కోర్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయమంటావు. అందులో కూడా మీ రిస్క్ ప్రొఫైల్, మీ ఏజ్ని బట్టి గ్రోత్ స్టాక్సా, కొంచెం కన్జర్వేటివా, కొంచెం డివిడెండా అనేది కోర్ పోర్ట్ఫోలియో. బట్ శాటిలైట్ పోర్ట్ఫోలియోకి వచ్చేవరకు ఇట్లాంటి మల్టీ బ్యాగర్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్, మైక్రో క్యాప్ స్టాక్స్తో ఫిల్ చేస్తే ఏంటంటే కోర్ విల్ గ్రో 70%. ఈ 30 ఏంటంటే అన్ని కాకపోయినా 1-2 పెరిగినా ఈ మన పోర్ట్ఫోలియోకి మంచి బూస్ట్ ఇస్తుంది అనమాట. సో కోర్ లెట్స్ 14% 15% పెరిగినా ఈ వీటి వల్ల సడన్గా 20-25 అవ్వచ్చు, ఎందుకంటే వీటి కోర్ నుంచి శాటిలైట్ నుంచి వచ్చే బూస్ట్. సో అందుకే మీరు ఓన్లీ 30-40% ఉన్న వాటికి మాత్రమే ఇట్లాంటి మల్టీ బ్యాగర్స్ కానీ ఇట్లాంటి వాటికి పెట్టాలి. ఆ 30-40లో కూడా డోంట్ మరి ఒక్క స్టాక్ కాకుండా 3-4 స్టాక్స్లో డివైడ్ చేసుకోండి. కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్ వెల్త్ క్రియేషన్కి, డైవర్సిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ వెల్త్ ప్రిజర్వేషన్కి. అవును, ఓకే. వెల్త్ ప్రిజర్వ్ చేసి కాన్స్టెంట్గా గ్రో కావాలంటే డైవర్సిఫై చేయాలి. బట్ వెల్త్ మల్టిప్లై కావాలి అని అనుకుంటే రిస్క్ తీసుకొని కాన్సన్ట్రేట్ చేయాలి పోర్ట్ఫోలియోని, కొన్ని స్టాక్స్లో చేయాలి. అవి మనకు అనుకున్నట్టు పర్ఫామ్ చేస్తే మనం అనుకున్నట్టు రిటర్న్స్ కూడా రావచ్చు అనమాట. సో అందుకోసమే ఈ శాటిలైట్ పోర్ట్ఫోలియోలో మాత్రం కొన్ని స్టాక్స్లో అడిషనల్గా ఎక్కువగా ఒక 3-4 స్టాక్స్లో పెట్టుకోవాలి. అండ్ ఎగ్జాంపుల్స్ చెప్తారా ఏమైనా ప్రెజెంట్ మార్కెట్లో ఉన్నవి? తప్పకుండా. సో దీస్ మల్టీ బ్యాగర్స్ మనం ఎప్పుడైనా సరే చూస్ చేసుకోవాలంటే కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉంటాయి. ఒకటి, పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ ఇయర్ కానీ క్వార్టర్ కానీ చాలా హై. అంటే ఆ సెక్టరే అనుకోండి, ఆ సెక్టర్లో కూడా లీడింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా ఇంపార్టెంట్. ఓన్లీ గ్రోతే కాదు, ఈక్విటీ మీద కూడా డిపెండెంట్. అంటే గ్రోత్ అట్లా ఉంటేనే ఆ స్టాక్సే మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట. సో మనము ఎగ్జాంపుల్ కొన్ని స్టాక్స్ తీసుకుందాము. ఏవైతే దీన్ని మనం ఈ స్టాక్స్ ఏవైతే చెప్తున్నామో పొటెన్షియల్ ఉన్న మల్టీ బ్యాగర్ ఉన్న స్టాక్స్. బట్ అట్ ద సేమ్ టైం ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళ ఓన్ అనాలిసిస్ కూడా కంపల్సరీ చేసుకోవాలి. చేసుకొని మాత్రమే యాడ్ చేయాలి. ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ ఎవర్ వీఆర్ మనం చేస్తుందంతా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ఈ స్టాక్స్ చెప్తున్నాం అనమాట. సో వచ్చేసి ఒకటి E2E నెట్వర్క్స్. సో ఇది ఒక 5,600 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో రెవెన్యూ పర్సంటేజ్ పర్ యానం గ్రోత్ చూసుకున్న లాస్ట్ 5 yearsకి 45% పర్ యానం గ్రోత్ అవుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ 45% రెవెన్యూ పెరుగుతూ ఉంది, విచ్ ఈస్ అ వండర్ఫుల్ సైన్. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా 40% ఇయర్ ఆన్ ఇయర్ 40% CAGRతో పెరుగుతుంది. ప్రాఫిట్
ఆఫ్టర్ ట్యాక్స్ విచ్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఇవి ఉండడమే కాదు, ప్రాఫిట్ కూడా, అంటే నెట్ ఎంత మిగులుతుందో కూడా చూసుకుంటే 48% అనమాట. వన్ ఆఫ్ ద కన్సిస్టెంట్గా ఇంత 3 నంబర్స్ కన్సిస్టెంట్గా ఉన్నాయి. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 29% ఉంది. అండ్ సో వండర్ఫుల్గా ఉంది. అండ్ సో ఇవన్నీ పారామీటర్స్ తీసుకుంటే, అండ్ డెట్ లేదు, జీరో డెట్ కంపెనీ. సో ఇవన్నీ చూస్తే ఇది ఒక కుడ్ బి వన్ పొటెన్షియల్ మంచి మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 3x 5x 10x 100x కూడా తెలియదు, బట్ మంచి స్టాక్ అనుకున్నట్టు మేనేజ్మెంట్ గైడెన్స్ ప్రకారం గోయింగ్ ఫార్వర్డ్ ఇలాగా పర్ఫామ్ చేస్తే మాత్రం మంచి రిటర్న్స్ ఇవ్వచ్చు లాంగ్ టర్మ్కి. అంటే ఇవాళ ఇన్వెస్ట్ చేసి మల్టీ బ్యాగర్స్ ఏంటంటే ఇవాళ చేయగానే 1 monthలో పెరుగుతాయంటే చెప్పలేము. ఇట్ నీడ్స్ టు బి డిస్కవర్డ్ ఒకసారి, ఎందుకంటే అన్ని బాగా ఉన్నాయి, అందుకోసమే మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. జస్ట్ ఇట్ నీడ్స్ టు బి డిస్కవర్డ్ అన్నమాట. కొన్ని సెక్టర్స్ ఏమైనా చెప్తారా మరి? కొన్ని స్టాక్స్ చెప్తాను. ఐసీ మేక్ రిఫ్రిజిరేషన్ అని, సో ఇది కూడా బాగా ఉంది. వీటికి కూడా 33% ఇయర్ ఆన్ ఇయర్ ప్యాట్ ఉంది. మిగిలిన నంబర్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. ఈవెన్ ఆర్ఓఐ తీసుకున్నా కానీ నియర్లీ 30% ఉంది. డెట్ టు ఈక్విటీ రేషియో తీసుకున్నా కూడా అన్ని మేనేజబుల్ నంబర్స్ ఉన్నాయి. అట్లాగే రామ్ రత్న వైర్స్ సెగ్మెంట్ ఆల్రెడీ చాలా బాగా పనిచేస్తున్నాయి. పాలీక్యాప్ కానీ వేరే కూడా, ఇది కూడా చిన్న కంపెనీ, ఒక 2,900 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ఇది కూడా 34% ప్యాట్ అండ్ రెవెన్యూ గ్రోత్ కూడా 20% ఇయర్ ఆన్ ఇయర్ ఉంది 5 years నుంచి యావరేజ్గా. అండ్ ఆర్ఓఈ కూడా బాగా ఉంది. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీ టు ఇన్వెస్ట్ అనమాట. అట్లాగే ఫార్మాస్యూటికల్స్లో ఇంకో కంపెనీ జగ్సన్ పాల్, ఇది జీరో డెట్ కంపెనీ ఫార్మాలో. ఇది ఇలాంటి వాటిలో కళ్ళు మూసుకొని పెట్టుబడి పెట్టచ్చు, జనరల్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక 1,500 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ అనమాట ఇది. ఇక్కడ కూడా నియర్లీ 40% ప్యాట్ ఇయర్ ఆన్ ఇయర్ జరుగుతూ ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా 42% ఉంది. సో మంచి పొటెన్షియల్ ఉన్న స్టాక్ జగ్సన్ పాల్ కూడా. విమ్టా ల్యాబ్స్ అనేది ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, టెస్టింగ్ ల్యాబొరేటరీ. ఇది కూడా ఒక 2,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ఇది కూడా ఒక 57% ప్యాట్ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉంది. అండ్ ఆర్ఓఈ కూడా బాగుంది. ఇది కూడా జీరో డెట్ కంపెనీ. ఓకే. సో ఎందుకంటే యూజువల్లీ జీరో డెట్ కంపెనీస్ ఎందుకు మంచివి అంటే, ఇవి ఇప్పుడు లేకుండానే ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు, ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు అప్పు తీసుకుంటే డెట్ రేజ్ చేస్తే ఇంకా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. అందుకోసం ఈజీగా డెట్ కూడా దొరుకుతుంది ఇట్లాంటి కంపెనీస్కి. అండ్ ఇంకొకటి కేపీ ఎనర్జీ ఒకటి, ఫీనియోటెక్స్ కెమికల్స్లో స్పెషాలిటీ కెమికల్ కంపెనీ ఫీనియోటెక్స్. ఇది కూడా ఒక 2,800 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. నియర్లీ 37% ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ P8 పెరిగింది. అండ్ ఇది కూడా జీరో డెట్ కంపెనీ. సో ఇంత మంచి రెవెన్యూ గ్రోత్ ఉంది, ప్రాఫిట్ గ్రోత్ ఉంది. అట్లాగే కేపీ ఎనర్జీ, ఇది నియర్లీ 153% 5 years యావరేజ్ ప్యాట్. ఈవెన్ రెవెన్యూ గ్రోత్ కూడా 65% ఉంది, వండర్ఫుల్. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా గ్రోత్ 88% ఉంది. సో ఇవన్నీ అంటే ఆల్ దీస్ మిక్స్ అంటే పాయిజ్డ్ ఏంటంటే మంచి గ్రో అవ్వడానికి. ఇంకొకటి వర్ధమాన్ స్పెషాలిటీ స్టీల్స్ కంపెనీ, రెగ్యులర్ స్టీల్ కంపెనీ కాకుండా ఈ స్పెషాలిటీ స్టీల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కూడా ఒక 2,100 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. 52% ప్యాట్ గ్రోత్ ఉంది. డెట్ కూడా మల్టీ బ్యాగర్స్ అన్ని కూడాను స్మాల్ లో ఇంకా స్మాల్ క్యాప్స్ అని చెప్పి యూజువల్లీ అలాగే. ఎప్పుడైనా సరే మనము ఒకరు పొడుగు పెరగాలన్నా, గ్రోత్ పెరగాలనుకోండి, 0 నుంచే స్టార్ట్ అవుతుంది కదా. చిన్న ఉంటేనే పెద్దగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ 7 feet ఉన్నది అనుకోండి, వాళ్ళు పెరగాలంటే కష్టం. సో ఇట్స్ లైక్ దెన్ ఎగ్జాంపుల్ HDFC బ్యాంక్ ఉంది, అంతా స్ప్రెడ్ అయిపోయింది ఇండియా మొత్తం, ఇంకా దానికి స్ప్రెడ్ కావడానికి ఎక్కువ అవకాశం లేదు. అదే ఒక చిన్న రీజనల్ బ్యాంక్ ఉంది, లైక్ J&K బ్యాంక్ ఉంది, అది ఓన్లీ కొన్ని ప్లేసుల్లో అవైలబుల్ ఉంది. ఇట్ కెన్ గ్రో ఓల్ ఆఫ్ ఇండియా, బ్రాంచెస్ పెంచుకోవచ్చు, ఎగ్జిస్టింగ్ బ్రాంచ్ ఆపరేషన్స్ పెంచుకోవచ్చు. సో ఇట్ హ్యాస్ హ్యూజ్ హెడ్ స్పేస్ అనమాట. సో అందుకే మైక్రో అండ్ స్మాల్ క్యాప్లోనే మనకి మల్టీ బ్యాగర్స్ దొరుకుతాయి. వెరీ రేర్లీ మిడ్ క్యాప్లో దొరకచ్చు, బట్ మన లార్జ్ క్యాప్లో ఇంపాసిబుల్. ఎందుకంటే ఆల్రెడీ ఎవ్రీబడి నోస్ దట్ స్టాక్, ప్రతి ఒక్కరు స్టడీ చేస్తున్నారు, వాటి యొక్క ఆర్డర్స్ అందరికీ తెలుసు, వాటి యొక్క ప్లాన్స్ తెలుసు, కెపాసిటీ తెలుసు, మేనేజ్మెంట్ తెలుసు. వెరాజ్ మైక్రో అండ్ స్మాల్ క్యాప్లో ఇవన్నీ తెలియవు. ఎప్పుడైతే కొంచెం బయటపడిందంటే చాలు, ఇన్వెస్టర్స్ కొంటా ఉంటారు. అప్పుడే మనకి, అందుకే మనం చూడాల్సిన ఏంటంటే హై రెవెన్యూ గ్రోత్, హై ప్రాఫిట్ గ్రోత్, హై మన ఏమంటారు లో డెట్, సేమ్ వే మన ROE చాలా బాగుండాలి. ఇవి యూజువల్లీ ఏంటంటే
ఒక ఫ్యూ ఇయర్స్ ఇట్లా ఒక 1 or 2 years ఆర్ 5-6 క్వార్టర్స్ కరెక్ట్గా ఇచ్చి మేనేజ్మెంట్ కూడా గైడెన్స్ బాగా ఇచ్చి మేనేజ్మెంట్లో కూడా మంచి వాళ్ళు నమ్మకంగా ఉన్నారు అనిపించిందంటే మాత్రం యూజువల్లీ దట్ ఈస్ ఎ క్యాండిడేట్ ఫర్ గ్రోత్. జస్ట్ దట్ మార్కెట్ నీడ్స్ టు ఐడెంటిఫై. సో ఇంకొక కంపెనీ వచ్చేసి కంట్రోల్ ప్రింట్ అని, అది కూడా మంచిగా ఉంది. సో ఈ 10 to 12 కంపెనీస్ నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్ రైట్ నంబర్స్ ఉన్నాయి, పొటెన్షియల్ ఉంది. అట్లీస్ట్ 10లో ఒక 3-4 కంపెనీస్ మాత్రం కంపల్సరీ మల్టీ బ్యాగర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్టర్స్ కూడా కొంచెం చూసుకొని మీరు కూడా సొంతంగా, దిస్ ఈజ్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఇచ్చిన, మీరు సొంతంగా చేసుకొని మీ అడ్వైజర్ని కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయొచ్చు. వీ కెన్ లాభాలు మాత్రం లాంగ్ టర్మ్లో పక్కా మల్టీ బ్యాగర్ అయ్యే పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ ఇది. ఎగ్జాక్ట్లీ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా మరి చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తంలో లాభాలు పొందడం అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. సో కాబట్టి మల్టీ బ్యాగర్ సంబంధించి సో మంచి స్టాక్స్ అయితే ఇప్పుడు అనిల్ కుమార్ గారు చెప్పడం జరిగింది. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.